ఈడీ కస్టడీలో కవిత దినచర్య, భగవద్గీత ధ్యానం. దేవుడు గుర్తొస్తుంది ఇప్పుడు కవితక్కకి. దేవుడు ఇంతకాలం దేవుడు లేడు, ఏమి లేదు, మొత్తం దయ్యంలాగా మీద పడిపోయారు జనం మీద. దేవుడు చెప్పే పనులు కాకుండా దయ్యాలు చెప్పే పనులు చేసిరు వీళ్ళు. దయ్యాలు చుట్టూ చేర్చుకొని ఆ పనుల మీదనే దృష్టి పెట్టినారు. ఇప్పుడు దేవుడు కనిపిస్తుండే, ఎందుకంటే ఎవరు లేరు కదా పక్కన, ఎవరు లేదు, కష్టాల్లో ఉన్నాం, జైలుకు పోతున్నాం, జైల్లో ఉన్నాం, ఈడీ రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. ఇప్పుడు దేవుడు గుర్తొస్తున్నాడు. ఇప్పుడు ఇది ఇప్పటి ఫోటో అనుకున్నారు, పాత ఫోటో. ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష, ఉదయం మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు, మరోసారి కవితను కలిసిన కేటీఆర్, ఇవాళ భేటీ కాబోతున్న తల్లి శోభ అట. ఎందుకు ఆ పని చేయాలా? ఇప్పుడు మీరేమన్నా మామూలుగా ఏదన్నా భూమి కబ్జాను ఇంకోటో చేసిరంటే దానికి సరే చేసిర్రు, అది అక్కడే ఉంది కదా, ఆ భూమి ఎక్కడ పోయింది, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు కదా, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. దానికి కొంచెం ప్రజల నుంచి కూడా అయ్యో గామని ఎందుకయ్యా ఇప్పుడు అరెస్ట్ చేసి ఆ భూమి వెనక్కి తీసుకోవచ్చు కదా, ఇంత వేధించాలని ఒక లైన్ ఉంటుండొచ్చు. చేసిన దందా ఏంది? సారా దందా. ఇప్పుడు ఎక్కడన్నా బీఆర్ఎస్ శ్రేణుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక చిన్న సానుభూతన్న మీకు ఎక్కడ కనబడుతున్నదా? చిన్నది ఎక్కడైనా అయ్యో అని ఎవరైనా అనుకుంటున్నారా? బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ హరీష్ రావే సపోర్ట్ కొడుతున్నట, ఓ అటు ఇటు తిరిగినట్టు డ్రామా చేస్తున్నాడు, కానీ బాగా అయింది అంటున్నట. ఎందుకంటే పార్టీ పుట్టి మునగడానికి రీజన్ ఏంది? చివరి దశలో ఉన్నప్పుడు ఇంకా ఈ లిక్కర్ స్కామ్ బయటికి రాగానే మొత్తం కుప్పకూలిపోయింది. చివరికి కేసీఆర్ కూడా కవితను మందలించినట్టుగా వార్తలు వచ్చినాయి కదా. సో ఇప్పుడు ఎక్కడైనా చిన్న కార్యకర్తల్లో నాయకుల్లో అయ్యో కవితక్క జైలుకి పోయిందే, అట్లీస్ట్ తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తలైన కనీసం అనుకుంటున్నారా? ఇప్పుడు వీళ్ళు నిరసనలకు పిలుపునిచ్చారు, ఏమైనా నిరసనలు, ఎక్కడ పోయినాయి నిరసనలు? చాలామంది డిస్కస్ చేసిరే కవిత అరెస్ట్ అయితే సింపతి, ఏడు సింపతి, అసలు ఎవడన్నా మాట్లాడుకుంటుండా? ఈ పేపర్లు వచ్చినప్పుడు మాట్లాడు తప్ప ఎవడన్నా మాట్లాడుతుండా? ఇప్పుడు ఎవరైనా ధర్నా చేశారు అనుకుందాం, ఒక ఊర్లో చౌరస్తాలో దిష్టి బొమ్మనో ఏమైనా కాలుస్తున్నారు. ఎందుకు కాలుస్తున్నారు అయితే జనాలు ఆడోళ్ళు వచ్చి అడిగారు అనుకో, ఏం లేదు ఏమే సారా దందాలో అరెస్ట్ అయింది జైలుకి పోయిందంటే జనాలు ఏమనుకుంటారు? ఇంకా దాని మీద ఇంకా గ్యాస్ ఉండి తెచ్చి ఇంకా పోస్తారు, ఇంకా మండాలని. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గీతా పఠనం, భగవద్గీత నామస్మరణతో తన దినచర్యను కొనసాగిస్తున్నారు. బుధవారం ఏకాదశి సందర్భంగా ధ్యానం చేస్తూ ఉపవాస దీక్షలో ఉన్నారు. ఆమె కోరిక మేరకు ఈడీ అధికారులు పలు రకాల పనులు అందించినట. వెరీ గుడ్. అంబేద్కర్ జీవిత గాథ, వామ్మో. ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన కరుణానిధి ఏ లైఫ్, శోభనా కె నాయర్ రాసిన రామ్ విలాస్ పాస్వాన్ ది వెదర్ వన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ పుస్తకాలు ఆమె అడిగి తెప్పించుకున్నారట. చదవాలండి. ఇంకేమైనా పుస్తకాలు ఉన్నాయా? ఇంకా మనకేమన్నా జ్ఞానోదయం అయ్యే, తప్పు చేసినా అని అనుకునే పుస్తకాలు ఏమైనా ఉంటే అవి కూడా తెప్పించుకొని చదివితే చాలా సంతోషం. అట్లనన్నా మారాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. సో మారుతుంటే తప్పులేదు కదా. ఎక్కడ బాయ్? ఇది కాదు ఇగో స్వామి సర్వప్రియానంద రాసిన భగవద్గీత పుస్తకాన్ని కూడా తెప్పించుకొని దినచర్యలో భాగంగా కవిత చదువుతున్నారట. పుస్తకాల్లోని అంశాలను డైరీలో నోట్ చేసుకుంటున్నారు. ఇతర కేసుల్లో బిజీగా ఉన్నందున ఈడీ ఆఫీసర్లు కవితను బుధవారం ఉదయం 10 గంటల తర్వాత కొద్దిసేపు విచారించారట. అనంతరం మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత కాసేపు ప్రశ్నించారు. కవిత పిఏ సిబ్బందిని కూడా ప్రశ్నించిన ఈడీ ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లోని కవిత ఇంట్లో సోదాల సందర్భంగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో పాటు కవిత మీడియా పిఆర్ఓ ఇతర సిబ్బందికి సంబంధించిన దాదాపు 16 మంది ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫోన్ నెంబర్లతో పాటు వాటికి సంబంధించిన ఫోన్ పాస్వర్డ్స్ను పేపర్పై నమోదు చేయించుకుంది. అయితే ఈ 16 ఫోన్లలో ర్యాండమ్ మోడ్లో 5 ఫోన్లను ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియా మీనా ఎంపిక చేసి స్వాధీనం చేసుకున్నారు. మిగతా 11 ఫోన్లను వెంటనే తిరిగిచ్చారు. ఈడీ స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కవితతో పాటు ఆమె భర్త అనిల్, పిఆర్ఓ రాజేష్, పిఏ శరత్ కుమార్, సిబ్బంది రోహిత్ రావు ఫోన్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కవిత విచారణ సందర్భంగా ఆమె పిఆర్ఓ రాజేష్, సిబ్బంది రోహిత్ రావును బుధవారం ఈడీ పిలిపించింది. వీరిద్దరూ ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఈడీ ఆఫీస్కు రాజేష్, రోహిత్ చేరుకున్నారు. వీరిని ఈడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. కవిత దగ్గర పిఆర్ఓగా రాజేష్ సుదీర్ఘకాలంగా పనిచేస్తుండగా రోహిత్ రావు మాత్రం 3 నెలల కిందనే ఆమె దగ్గర చేరినట్టుగా తెలిసింది. మరోసారి కవితను కలిసిన కేటీఆర్, ఈడీ కస్టడీలో ఉన్న కవితను 4వ రోజు కూడా కేటీఆర్ కలిశారు. తొలి రోజు అనిల్, హరీష్ రావుతో కలిసి వెళ్లిన కేటీఆర్ 3-4 రోజుల్లో మాత్రం కేవలం అడ్వకేట్ మోహిత్ రావును వెంటబెట్టుకొని కవితను కలిశారు.
ఈ సందర్భంగా విచారణ వివరాలను తెలుసుకుంటూ న్యాయపరంగా సహకారం అందిస్తున్నారు. సుప్రీంకోర్టులో తీసుకుంటున్న స్టెప్స్ను వివరిస్తూ ఆమెకు ధైర్యం చెబుతున్నారు. కస్టడీలో ఉన్న కవితను గురువారం ఆమె తల్లి శోభ కలవబోతున్నట్టుగా తెలిసింది. మరి కేసీఆర్ ఇంతవరకు సప్పుడు సైలేదుగా, రా ఈడీ ఎట్లొస్తుందో రా అన్నాడు కదా, వచ్చింది. మరి సప్పుడు చేయమైంది వచ్చిన తర్వాత? కనీసం బిడ్డ పోయినప్పుడన్నా రెస్పాండ్ కావాలి కదా. సో రేపు కవిత వేసిన పిటిషన్, నా అరెస్టు అక్రమం అంటూ ఆమె వేసిన పిటిషన్ పైన రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతా ఉన్నది. ఆమె గతంలో వేసిన పిటిషన్ ఏదైతే ఉందో, నన్ను ఇంటికి వచ్చి విచారించాలి, నాకు ఈడీ అఫిడవిట్ వేసింది అరెస్ట్ చేయనని, ఇవన్నీ ఏవైతే చెప్పిందో ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నది ఆమె. ఎందుకంటే ఆమె గతంలో ఈడీ చెప్పింది, ఆమె అనుమానితురాలిగా ఈడీ పేర్కొన్నప్పుడు ఆ పిటిషన్ ఆమె వేసింది. కానీ దాని తర్వాత ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఆమె తర్వాత అక్యూజ్డ్గా, నిందితురాలిగా ఆమెను చేర్చడం జరిగింది, ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. దీంతో ఆమె తన పిటిషన్ని వెనక్కి తీసుకోక తప్పని పరిస్థితి. ఒకవేళ ఆమె వెనక్కి తీసుకోకపోయినా కోర్టు డిస్మిస్ చేసేదని అడ్వకేట్ చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పిటిషన్ నన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారన్నది ఆమె చేస్తున్న ఎలిగేషన్.